హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. వెల్కమ్ టు కాశీ యాత్ర. సో, ఈరోజు డే 5 అండి. ఈరోజు కాశీ నుంచి ప్రయాగ. ఓకే. ప్రయాగ ట్రిప్ మాట. అంటే త్రివేణి సంగమం అంటారు కదా! సో, ఆ వెళ్ళే దారిలో ఏమేమి కవర్ చేస్తామో కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఉంటాయి. అలాగే వెళ్ళడానికి మేము ఒక టెంపో మాట్లాడుకున్నామండి. 23 మందికి సంబంధించిన టెంపో. 26 సీటర్ ఇచ్చారు. 26 సీటర్‌కి మేము 23 హ్యాపీగా సరిపోయాము. సో, ఆ ట్రిప్‌లో జరిగిన గోల, హడావిడి, అలాగే పిల్లలు చేసిన పంచాయతీలు, అలాగే అల్లరి ప్రతీదీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది ఈ వీడియో. సో, అలాగే మీకు త్రివేణి సంగమం కూడా చూపిస్తాము. అలాగే ఈ బస్సులో జరిగే అంత్యాక్షరి ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో హ్యాపీగా చూసి నవ్వుకోండి. సో, ఇది ఎవరిని కించపరిచినట్టు కాదు. జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో, ఇదండి మా ఫ్యామిలీ. మొత్తం 23 మంది. కరెక్ట్‌గా టెంపో అంతా మేమే పట్టాము. లాస్ట్ ఒక 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి. దాంట్లో మా బుడ్డోడు హ్యాపీగా దొర్లుతున్నాడు. సో, ఇది మా ఫ్యామిలీ. సో, ప్రతి ఒక్కరిని పరిచయం చేయకపోయినా సో, వాళ్ళు చేసే రచ్చ ఇప్పుడు మొదలవుతుంది. ఓకే. సో, ప్రెజెంట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో, ఎర్లీ మార్నింగ్ మనకి ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే మనకు ట్రిప్‌లో అంత ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. సో, మేము 4కి అనుకున్నాము. కానీ 5కి కూడా ఎవరు రెడీ అవ్వలేదు. 6కి మేము స్టార్ట్ అయ్యాము ట్రిప్పు. సో, 6 నుంచి మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే అలాగా హైవే మీద వెళ్తూ కొంతమంది పడుకుంటున్నారు. కొంతమంది ఇంకా సెట్ అవుతున్నారు. సో, ఈలోగా మనం ఉంటామా అల్లరి మొదలెట్టేద్దాం. ఓకే. ఇక్కడ యూపీలో పెట్రోల్, డీజిల్ ధరలు కంపేర్ టు మన ఆంధ్రాలో కన్నా చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ డీజిల్ ధరలు రూ. 112 సారీ రూ. 101 ఎంతో ఉంటుంది. బట్ ఇక్కడ రూ. 87 అండి. చూస్తున్నారు కదా! అలాగే పెట్రోల్ ధర వచ్చి మనకి రూ. 108. బట్ ఇక్కడ వచ్చి మనకి రూ. 95. సో, రూ. 13 అట్లా డిఫరెన్స్ వస్తుంది. మనకి హై కాస్ట్ ఇండియాలో మనకే ఎక్కువ. ఏపీ, తెలంగాణ ఎక్కువ. మొత్తం అందరూ కూడా ఇంకా యాక్టివ్ అవ్వలేదు. ఎందుకంటే టిఫిన్ పడలేదనుకుంటా. సో, డ్రైవర్‌ని అంకుల్‌ని అడిగితే ఒక డాబా దగ్గర ఆపాడు. సో, డౌట్‌గానే దిగాము అందరూ. ఎలా ఉంటుందో ఈ డాబా అని. కానీ ఫుడ్ అయితే సూపర్. టిఫిన్ గానీ ఒక రూ. 10 ఎక్స్‌ట్రా ఉన్నా సరే నీట్‌గా ఉంది. సో, మేము వచ్చిన ట్రావెలర్ అండి ఇది. ఈ ట్రావెలర్ 26 సిట్టింగ్ అండి. మేమొచ్చింది 23 మంది కదా! సో, 23 సిట్టింగ్ లేదన్నారు. సో, అందుకని 26 సిట్టింగ్ తీసుకున్నాము. సో, ఈ ట్రిప్ కాస్ట్ వచ్చి మనకి కాశీ నుంచి ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం, బడా హనుమాన్, ఆలోపి శక్తిపీఠం, సీతాదేవి మందిర్. సో, ఇవన్నీ చూపించి మళ్ళీ కాశీలో డ్రాప్ చేయడానికి ఈ వెహికల్‌కి 12,000 అండి. అంటే 12,000 అయింది. ఈచ్ హెడ్‌కి 500 అయిందంతే. ఓకే. సో, ఇది కాస్ట్. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో, మీకు నాన్ ఏసీయా, ఏసీయా దాన్ని బట్టి రేట్లుంటాయి. సో, అలాగే 18 సీటర్ ఉంటుంది. 18 సీటర్ అయితే ఇంకా తక్కువే ఉంటుంది. 8,000 అలాగా. సో, మాకు 23 సీటింగ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి 26 తీసుకోవాల్సొచ్చింది. 12,000 అయింది. ఓకేనండి. సో, ఇది ట్రిప్ డీటెయిల్స్. సో, ఇక నుంచి జరిగే రచ్చ అంతా సో, హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీడియోలో. సో, డాన్సులు, ఆటలు, పాటలు, దంషలాట్స్ సో, ఇవన్నీ కూడా మా వాళ్ళు కుమ్మి అవతల పాడేస్తారు. సో, అలాగే సింగర్స్ కూడా మన దాంట్లో చాలామంది ఉన్నారు. సో, ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే. సో, ఇక నుంచి కామెంటరీ ఉండదు. మొత్తం అంతా షోనే. థ్యాంక్ యూ. వీడి పేరు రోహిత్ అండి. వీడు మా చిన్న బామ్మర్ది. సో, వీడి చేత స్టెప్పులు వేయించడానికి నానా ఇబ్బందులు పడ్డాను. కానీ ఫన్ మామూలు అల్లరి చేయడు వీడు. కానీ ఈరోజు ఎందుకో సైలెంట్‌గా ఉన్నాడు. చూద్దాం వాడిలోంచి కూడా టాలెంట్ బయటకి తీద్దాం. మొత్తం మీద డాన్స్ చేద్దాం వాడి చేత. వీళ్ళందరిలో కూడా ఇప్పుడిప్పుడే ఊపు క్రియేట్ అవుతుంది. స్లోగా అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. సో, మొత్తం మీద పాటలతో స్లోగా స్టార్ట్ చేసాం. ఇంకా రచ్చే. ఓకే. లేదు ఎందుకు
వీడిని మొత్తం మీద హింస పెట్టేసి మొత్తం నలిపేసి వీడి చేత ఎలాగైనా స్టెప్పులు వేయించాలని చెప్పి ఎత్తుకుని మొత్తం నానా హడావిడి చేస్తే వాడు 2-3 స్టెప్పులు వేసాడు. సో మిగతా వాళ్ళందరూ కొంచెం ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటుంది. సో వాళ్ళందరూ మనం చేసిన హడావుడికి వాడికి చెదిరిక్కిపోయి హింసపడిపోయి గుంజుకుని చివరి సీటుకి వెళ్ళిపోయాడు వాళ్ళమ్మ దగ్గరికి. మళ్ళీ రాకపోడు, మళ్ళీ అన్ని వాడి చేత వేయించిపోము. సో నెక్స్ట్ వాళ్ళ అక్క పర్ఫామ్ చేస్తుంది. సో ఇలా కూడా కొత్త ఐడియా చెప్పనా ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. Where are you, ma? Where are you, ma? భయ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఏమొద్దు, 2 టీములు, 2 టీములు, ఇదో టీము ఇదో టీము. చోలో చెప్తాను, యాక్ట్ చూపించాలి. Fantastic, superb, mind blowing, unbelievable. చూపించే సినిమా పేరు చెప్తాం. నేను చెప్పగా నేను ఆడతాను. అందరూ ఆడాలి, అందరూ చెప్పాలి. మళ్ళీ వేస్తాడు
ఏం కౌంటర్ సార్ ఇవి? ఇదిగో ఒకళ్ళు ఎవరైనా ఒకరికి ఒక మూవీ నేమ్ చెప్పండి. వాళ్ళు ఎవరికి చెప్పద్దు. ఎవరో చెప్పలేదు. నాగార్జున, పుష్ప, చిరంజీవి. అంతే మొట్టమొదటి స్ట్రాబెర్రీ. అది మాట్లాడకూడదు మీరు. స్టాలిన్. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగా అంటున్నా సరదా పడితే రారా కన్నా నువ్వు నేను తేలాలి ఇప్పుడే డాన్స్. పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. మేలే డాన్స్ 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 వస్తుంది. అయితే లవ్ సాంగ్స్ అయితే పోలు ఉంటాయి కానీ ఎవరు మాడట్లేదు. జోక్ అదిరిపోయింది గురుగా. కనీసం క్లాప్స్ కొట్టండి. అది ఉంటుంది. ఓ మై లవ్లీ నీకే నే ముద్దు పెట్టాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నేను నిన్ను చాచి కొట్టాలి. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. మళ్ళీ ఇలా తీసుకోండి. మళ్ళీ ఇలా ఇచ్చారు. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి నా యాత్రను సుగమం చేయు. తీసుకో బాబ్జీ గారికి ఇంత తెలితే వచ్చినాయేంటి? అన్ని మావత్తు లాస్ట్ తీసుకోండి. పెంచండి డోసు పెంచండి. మామేం తీసుకుంటారా? మల్లేశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే. బాబోయ్ డ్రైవర్ గారు. అబ్బే ఆ మనుషులు మారండి. సుధీర్ ఈ రోజు అదృష్టవంతుడు. వెన్నెల నువ్వు మెండి తాయలగా 3 రానా సాంబార్ రాయకుమారి జాంబు రాత్రివేళ సందు చూసి జంపు జలానే. రే అండ్ ఎవరికైనా చూపించండి రా. దీన్ని ఎవరు అడిగాడు? మీరు పాడండి. పాడు చల్లకి పాడుతుంది.
పాండవండి పూర్తిగా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లే మళ్ళీ మీకు ఏ వచ్చింది మూసుకున్న డోర్ మీకు మళ్ళీ లా వచ్చింది తీసుకోండి. లేదు లేదు ఆగండి మీరు వాడతారు మన బాగా ఫాస్ట్ డోరేషన్ నీకు ఇదిగా పడాలి. దీనికన్నా వామిటింగే బెటర్ కదా. ఒకవేళ ఆ పాట రాకపోతే ఏదన్నా పాట పాడచ్చు, కాకపోతే ఒక నిమిషం పాడాలి. అందరూ అందుకున్నా లేకపోతే క్లాప్స్ వచ్చినా సరదాగా ఉంటది. కదలట్లేదు. నేను స్టార్ట్ చేస్తారు పాడుకోండి, నాకు ఒత్తుపాలే. అయ్యి బాబు ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. చెప్పు చెప్పు. లాలు దర్వాజా బోనాల పండగ వసంతాలు కాకపోతే నీ పాటలు కూడా మేమే పాడుతాం. అడగాలి మా పాటలు మాత్రం మేమే పాడుకోవచ్చు. ఇక్కడ అక్కడ 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 అమడుషుడు మూడోషుడు ఇవి దాచుకో దాచుకో. బి కాదు, బి కదా. వా 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 అక్షరం. నీలి మేఘలోన అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? నేను తడి చేసి పాడనా ఉన్నాయి. ఏమొచ్చింది ఇచ్చేయండి లాస్ట్. నా అంటే తీసుకోండి. పర్లేదు పాడండి పర్లేదు. పాడు నేనే సత్యనారాయణ బాబాయ్ నీకోసమే పాట, నీకోసమే పాట. సరిగమప సూపర్ సింగర్స్. వద్దురా బాబు, మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసేయండి. ఇచ్చారా వానా? వస్తావా వస్తావా మల్లె తోటకి వస్తావా 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 చెరుకు తోటకి వస్తావా మా తెలీదా? మేము చెప్పలేమా? మళ్ళా అలా మీకుంటే ఆ టాలెంట్ మీరు చేసుకోండి. ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి, పాప ఏంది అలాంటిందే? మా పాట మీరు ఎందుకు పాడుతున్నారు? అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నా పైన నీకు? లాస్ట్ లో ఏంటి చెప్పండి. మళ్ళీ లో మీకేలా ఆల్దిలా లాలా గుడా మరపేట మలకపేట లింగంపల్లి లింగంపల్లి మరపేట ఎస్ఆర్పేట సామనగర్. నేను అర్జెంట్ గా ఇప్పుడు తెచ్చిపోవాలి, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పరా. నేను అర్జెంట్ గా ఇప్పుడు తెచ్చిపోవాలి, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పరా. తీసుకోవాలా మళ్ళీ నువ్వు మరీ టూ మచ్ వెళ్ళిపోతున్నావు, నిన్ను నా కర్మ. అయిపోయిందండి. నన్ను తింటే అందరం లాలు దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. జరగండి జరగండి మళ్ళీ 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 జరగండి. చెప్పా కదా బే నాకు మెంటలని. రేపు జరగండి, ఈ రోజు కోసం ఆకాశమల్లే
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై. నెక్స్ట్ Fantastic, Firangi, you're amazing. నై 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 తీసుకోండి. నై నై నా నా నయ్యి అంటే ఈ కదా. నై రే నై రే రే బావా నై రే బాబాయ్ కూడా అల్లే పడతారు. రే బావా ఈ రోజు రేపు ఎల్లుండి నేను రేపు నిన్న మామ. ఈ రోజు నేను మామా మా ఓ మైసమ్మ మనం మైసాలం పోదమే మైసమ్మ. అది ఇంట్లో వాడాలి. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మళ్ళీ మా వచ్చింది కదా. అదిగో స్టార్ట్ చేస్తాడు. మైసమ్మో మైసమ్మ 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 గావర పెట్టి నన్ను గావర పెట్టి అందులో మైసమ్మ మా వచ్చింది. మందు బాబులమ్మేమో మందు బాబులం మందు మహారాజులం. మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నా. విండోస్ వేసే ఉన్నాయి. లం మళ్ళీ మా కంటిన్యూ తీయలేదు, మంచిగా అందరూ ఊపుకున్నప్పుడు తీ. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపితేనే చెడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే చూసావే మెరుపు చురకత్తుల్ని పొడుచు ఎదలోని చేసావే తలుపు నేతులు కలు చేసి తపన పెంచుతారా నడిచే హరివిల్లాడను నువ్వు మురి పెడుతుంటే ఎలా అనుమనున విలవిలమనద ప్రాణం మిలువల్లా. బయటకు వచ్చి చూస్తే అడుగుతున్నారు కోరికలు పెద్దవారు కోరిక మేరకు గాలి వాడిగా బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి 12 రొట్టు మొత్తం రోడ్డు బ్లాక్. FM లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో యాపిల్ పండుల సూర్యుడే ఏరోప్లేన్ ఇలా నాగుండే తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడలా ముల్లే గుచ్చనే సడంగా చల్లగాలే పిల్ల బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి 12 రోడ్డు మొత్తం రోడ్డు బ్లాక్. పక్కనున్న వేళ కొను అనుకున్నా ఈ మండు టెండకు క్లాప్స్ కట్టుకోడు. నువ్వు బేరమాడుతుంటే క్యూటుకుంది బేసిక్గా బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుక్క నన్ను తాకి సారీ చెప్పిన చుక్కా నువ్వు ఏమైపో వెతికి వాట్సాప్ చేస్తావా మగుల్ని కలిపి మో మాట పెట్టి చంద్రుణ్ణి తెస్తాగా బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి 12 రోడ్డు మొత్తం రోడ్డు బ్లాక్. ట్రాఫిక్ జామ్. ఇదేదో బాగుంది, ఇదేదో బాగుంది. అన్ని పాడు. చాలా ఒక్క నిమిషం ఈడు పాడు. వాడు పాడాడు కదా పాడు. రారాడికి హెల్ప్ వచ్చు. ఆడికి అన్ని వచ్చినా బాబు, సగం పాటలు పాడుతున్నాడు. ఫస్ట్ మొదలు ఆ పాట పాడరా ఈ లోపు. నాకు ఇష్టం. పాడరా అడగాలని మరి అందరూ నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం మళ్ళీ కంటిన్యూ చేసేది.
తెలిసే నాకు వర్షం తెలిసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే మౌనం తెలిసే నాకు మాట తెలిసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే కనిపించలే చూడాలిలే నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నీదంటున్నా లేరు అసలు అని సునీత్ పిన్ని బుజ్జిబాబాయ్ గారి ఇక్కడ ఎంత మంచి టాలెంట్ ఎలా వదిలేశారు మీరు ఇది ఇంకా గొప్ప టాలెంట్ అండి మా వెనకాతల మీ వెనకాతల ఇంకా గొప్ప టాలెంట్ అండి ఈ టాలెంట్ కూడా వదిలేశారు మరు జన్మ ఉన్నదో లేదో ఓహో తెలిసి వలచి దేవుడిలా ప్రభు సాంగ్ వద్దు మాకు ప్రభు సండే సండే సాంగ్స్ వద్దు సండే ప్రభు సాంగ్ వద్దు కమాన్ పాడు బాబాయ్ మరు జన్మ వేరే పాట పాడా హలో ఏ సాంగ్ వద్దు అది పాడుతుంటే అలాగే ఉంది చూసారుగా మా వాళ్ళ టాలెంట్ ఎంత టాలెంటెడ్గా ఉన్నారో. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అలాగే మనం ప్రయాగ్ కూడా వచ్చేసాము, త్రివేణి సంగమం. సో అటు ఇటు మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు అయితే జూన్ మాసం కాబట్టి నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. సో దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇప్పటి వరకు మీరు చూసిందంతా ఎంటర్టైన్మెంట్ అండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ప్రయాగ్ గురించి మొత్తం కంప్లీట్ వీడియో ఉంటుంది. పడవ ప్రయాణం, త్రివేణి సంగమం, స్నానం మొత్తం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా త్రివేణి సంగమం చూద్దరు. ఓకేనా, గంగా యమున సరస్వతి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.